సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చెన్నయ్య లావణ్య దంపతులు రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ కలిసి పెరుగుతో భోజనం చేశారు. లావణ్య ముగ్గురు పిల్లలు పెరుగుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పు ఒకటే తినేసి డ్యూటీకి వెళ్లాడు. ఏం జరిగింది? ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి బయలుదేరి చందన రోడ్డుకి వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు ఇంటికి వచ్చేవారు. మా భార్య డోర్ వచ్చి తీశాను. సరే ఆ పనులు నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కని వీటి దాటి ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వెళ్ళిపో అని చెప్తామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? సొంతూరు మేడపల్లి, 11 మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15 అయిపోతుంది. రాత్రి 11 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆందోళనకు గురైన చెన్నయ్య చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. లావణ్య ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు. మరణాలకు గల కారణాలపై వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగులో ఏదైనా విషయం కలిపి పిల్లలను చంపి ఆ తర్వాత లావణ్య ఆత్మహత్యం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకొని నలుగురం కలిసి తిన్నామని రజిత పేర్కొంది. తన గొంతులో ఏదో పట్టుకున్నట్లయిందని తెలిపింది. చిన్నారులు మృతి చెందడం, ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందడం వెనుక ఉన్న కారణాలేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగన్నం తిన్నామని పోలీసులకు చెప్పిన రజిత ఇంట్లో డస్ట్ బిన్ లో పెరుగు ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నారుల తండ్రి చెన్నయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతి మిస్టరీగా ఉండడంతో చెన్నయ్యను ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు, తగాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రజిత చాలా మంచిదని, పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటుందని తెలిపారు. అయితే చెన్నయ్యకు రజిత రెండవ భార్య. చెన్నయ్య, రజిత దంపతుల సంతానమే ఈ ముగ్గురు చిన్నారులు అని స్థానికులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుందన్నారు. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించకుండా ఏం విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు.
కాగా రాఘవేంద్ర కాలనీలోని ఇంటి నుంచి మరికొద్ది సేపట్లో చిన్నారులను మార్చురీకి తరలించనున్నారు. చిన్నారులు చనిపోవడానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లా అమీర్పురం మండలం రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతుల ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో వీళ్ళ ఇంట్లో అందరు కుటుంబం సమేతంగా మొత్తం భోజనం చేస్తున్నారు. భోజన సమయంలో తండ్రి పెరుగన్నము పప్పు రెండు ఉన్నాక తండ్రి మాత్రం పెరుగన్నం ముద్దేసి పప్పు మాత్రమే తిని ఆయన ప్రైవేటు వర్కర్ టైంటర్ డ్యూటీ చేస్తుంటాడు. ఆ డ్యూటీకి వెళ్లే సమయం కావడం వల్ల అతను భోజనం చేసుకుని డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళిన సమయం తర్వాత ముగ్గురు పిల్లలు వాళ్ళు పప్పన్నం తినకుండా పెరుగన్నం మాత్రమే తిన్నారు. తిన్న తర్వాత తల్లి కూడా పెరుగన్నమే తిన్నది. తిన్న తర్వాత వీళ్ళు నలుగురు పండుకోవడం జరిగింది. పండుకున్న తర్వాత తల్లి అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు కూడా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇతను ఎవరైతే చంద్రయ్య భర్త ఉన్నాడో అతను కూడా డ్యూటీకి వెళ్ళి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన సమయంలో నలుగురు మంచంపై పండుకున్నారనే ఉద్దేశంతో అతను కూడా పండుకున్నాడు. పండుకున్న తర్వాత మార్నింగ్ ఉదయం 11 గంటలకు తెల్లవారుజామున 11 గంటలకు 5 గంటల ప్రాంతంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో అతని భార్యకు కడుపు నొప్పి వచ్చిందని తెలియడంతో అతను బాగా చుట్టుపక్కల వాళ్ళకు పిలిపించి వాళ్ళందరినీ తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రులు తన భార్యను చేర్పించడం జరిగింది. ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డది. తర్వాత ఇంటికి వచ్చి తన పిల్లల పరిస్థితి చూసి అక్కడికే మరణించారన్న విషయం తెలిసింది. పూర్తి సమాచారం పోలీసులకు అందించడంతో పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. మృతికి గల కారణాల విషయాలను తన భార్యను రజితను అడగగా అతను ఆమెకు ఏం జరిగిందన్న సంఘటన విషయంపై నాకు తెలియదు అనేది అమాయకంగా చెప్పడం జరుగుతుంది. ఇంత ఘటన జరగడంతో స్థానికంగా అక్కడ కలకలం రేపింది. చిన్నారుల అవంశం తెలియని చిన్నారుల విషయం కలిపి తల్లి కలిపిందని చెప్పి పోలీసులు కానీ అక్కడ చుట్టుపక్కల వారు కానీ భర్త కానీ చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే కానీ ఈ మధ్యకాలం హైదరాబాద్ మహానగరంలో తల్లులే యమపాశాలుగా మారి ఈ విధంగా జరిగే సంఘటనలు జరుగుతున్నాయి. మన రీసెంట్ గా కూడా హైదరాబాద్ లో ఒక అపంచు లేని 14 రోజుల చిన్నారిని వేడి నీళ్ళు వేసి చంపడం కూడా జరిగిన సంఘటన జరుగుతుంది. వరుస సంఘటనతో హైదరాబాద్ ఉనికిపడుతుంది. ఈ విధంగా తల్లిదండ్రులే పిల్లలకు యమపాశాలుగా మారుతున్నారు. ఈ ముగ్గురు పిల్లల మరణాల వెనుక ఆర్థిక కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల కుటుంబ కలహాల లాంటి తెలియాల్సింది ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని మొత్తం మీద చూసుకుంటే ఇంకో కోణం మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకు అనగా భర్త ఎవరైతే చంద్రయ్య ఉన్నదో అతను పెరుగు తినకుండా ఓన్లీ పక్కన తినడం చాలా కూడా కారణాలు వెతుకుతున్నారు. అంటే ఏది ఏమైనా సరే ఈ మరణాల ఇంకా ఒక అభిశుభం తెలియని ముగ్గురు చిన్నారులు అయితే మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో కన్న తల్లిదండ్రులే పిల్లలకు యమభాషగా మారి వాళ్ళ ప్రాణాల స్థితికి వస్తున్నాయి. అంటే ఏ స్థితిని తీసుకొస్తుందంటే ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ కళాలు కానీ బాధ్యతత్వం కానీ ఏదైనా వ్యసనాల వల్ల కుటుంబాల్లో చిన్నాభిన్నం అవుతున్న రోజులు. అదే విధంగా ఈ రోజు అమీర్పూర్ రాఘవేంద్ర కాలనీలో జరిగింది. ఏదేమైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందు, ప్రస్తుతం రజిత పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి రజిత పరిస్థితి మెరుగుగా ఉంది. ఆమె అపచారం స్థితి నుంచి బయటపడ్డది. ఆమెకు ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీసులు అయితే ఆమె కేసు నమోదు చేసినట్టు విచారణ చేపడతామని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె విచారణ చేపట్టి పూర్తి వివరాలు సేకరించి ఈ మరణాల వెనకాల ఉన్న కారకులు ఎవరైనా సరే వాళ్ళకు శిక్షిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది.
చందు, మనం చూసుకుంటే రజిత చెన్నయ్యకి రెండో భార్య అని మనకు తెలుస్తుంది. మరి ఆ పిల్లలు, ముగ్గురు పిల్లల సంతానం రజితకు పుట్టిన వారా లేకపోతే ముందు భార్యకు పుట్టిన వాళ్ళని ఆమె స్టార్టింగ్ నుంచి ఎలా చూసుకుంటుంది? స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా చూసుకుంటుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని చెప్పి, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత మనసు గొడవలు అయితే ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయినాయని చెప్పి జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తో పాటు వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఆ మొదటగా ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఇద్దరి మధ్యలో మనస్పాత భావంతో ఈ మనసు తల్లి ఏం చేయని స్థితిలో పిల్లలకు విషయం నుంచి తాను కూడా విషయం తీసి పుట్టుకొని చావడానికి సిద్ధపడ్డదని చెప్పి ఒక రకంగా అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చందు, చనిపోయే ముందు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? అంటే యాక్టివ్ గానే మంచిగానే ఆడుకున్నారా రోజులాగానే, లేకపోతే ఏదైనా డల్నెస్ వాళ్ళలో తెలుస్తున్నట్టుందా? స్కూల్లో కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఏమైనా చెప్తున్నారా దానిపైన? ఎలాంటిది లేదు. పిల్లలు రోజువారీగా ఎలా విధంగా స్కూల్కి వెళ్ళడము, ఆటపాటలు ఆడుకోవడము, రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయడం జరిగింది. కాకపోతే తల్లి విషయం పెట్టిన విషయాన్ని గమనించలేదు. ఎవరైనా తన తల్లి తల్లిదండ్రులు విషయం పెడతానైతే విషయం గమనించి ఎవరు పిల్లలు అనుకోరు కాబట్టి అదే ఉద్దేశంతో పిల్లలు ఆ పెరగనం తినడం, పిల్లలు పెరగనం మాత్రమే తినడంలో ఎంతలో ఉన్న ఒక కారణం అయితే ఇప్పటివరకు ఒక క్వశ్చన్ మార్గం జరిగింది. తప్పకుండా పెరగనమే నా ముగ్గురు పిల్లలతో పాటు తల్లి తినడం ఒక క్వశ్చన్ మార్గం అయింది. ఇందులో ఏమైనా భర్త పాత్ర ఉందా, లేకపోతే భర్తను ఏది పెరుగుల విషయం కలిపి తక్కువ అతను మాత్రమే తిరిగి వెళ్ళడం జరిగిందా లేదా ఈ కోణం అయితే క్వశ్చన్ అనుమానాస్పదంగా ఉంది. తల్లి చేసిందా, తండ్రి చేసిందా అనే విషయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైతే కానీ ముగ్గురు నిండు ప్రాణాలు అవంశుబంతుల పిల్లల ప్రాణాలు అయితే బలికొన్నారు. ఇవి ఇద్దరు శిక్షారులుగానే భావించవచ్చు ఒక రకంగా చూస్తే. లావణ్య చందు, ఆ పెరుగు ప్యాకెట్ ని, హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మనకు తెలుస్తుంది. అది ల్యాబ్ కి పంపించారా? పంపిస్తే రిపోర్ట్స్ ఎప్పుడు రానున్నాయి? పోలీసులు అయితే పూర్తిగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు తిన్న ఎవరైతే పెరుగు గిన్నె ప్లేస్ ఆ పెరుగు ప్యాకెట్ తో పాటు అక్కడ ఉండే చిన్న ఇంట్లో ఉన్న పరిసరాలను కూడా పోలీసు వాళ్ళు చిన్నగా పరిశీలించారు. ఆ పరిశీలించిన అన్ని వాళ్ళు టేకప్ చేసుకుని వాళ్ళ పోలీస్ స్టేషన్కి అయితే భద్రపరిచి తీసుకెళ్లారు. ఈ నాకు పంపించిన కూడా పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా మీడియాకు వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ చందు.